వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, అందరికీ ఐస్ క్రీమ్ తినాలంటుంది. బయట ఐస్ క్రీమ్స్ హెల్తీయో అన్హెల్తీయో మనకు తెలియదుగా. సో ఇప్పుడు మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, అందరూ కలిసి తినచ్చు. సో ప్రిపేర్ చేసేసుకుందాం పదండి. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 హ్యాపీ బిస్కెట్స్. బిస్కెట్స్తో సింపుల్గా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కానీ చాలా చాలా ఈజీ అనమాట. ఇంకొక మిక్సీ జారు, ఒక గ్లాస్ పాలు, అంటే 250 ml పాలు కావాలి. ఇంకా దానిలోకి 2 స్పూన్స్ షుగర్ చాలు, ఎందుకంటే బిస్కెట్స్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. ఫస్ట్ మనం ఈ బిస్కెట్స్ ప్యాకెట్ని కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని మిక్సీ కొట్టుకోవాలన్నమాట. నేనైతే 2 ప్యాకెట్స్ పూర్తిగా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ మిక్సీ చేసేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. మనకి ఒక గ్లాస్ పాలు కావాలి 2 బిస్కెట్ ప్యాకెట్స్కి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 250 ml వాటర్ పోసుకోండి. నేను ముందే ఆన్ చేశాను కాబట్టి ఇట్లా అయింది. ఇప్పుడు సేమ్ 250 ఈ గ్లాస్కి తీసుకున్నాను కదా పాలు, ఇన్నే గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి. సో నేను ఇక్కడైతే తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పోసేయాలి. ఇది పొంగొచ్చేదాకా ఆగండి. నేను ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్కి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే తక్కువ వేసాను, ఎందుకంటే బిస్కెట్ ప్యాకెట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి. ఇదంతా పొంగక ముందే వేసుకుంటున్నాను. మీరు పొంగిన తర్వాత వేసుకుంటే అప్పుడే పౌడర్ వేస్తాం కాబట్టి అది కరగకపోవచ్చు. సో ఇప్పుడే వేసేసుకొని దీన్ని బాయిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ మిక్సీలో ఇలా అతుక్కుపోయి ఉంటాయి. ఈ మిల్క్ బాయిల్ అయ్యేటప్పుడే మనం ఇదంతా తీసేసుకుంటే మనకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇట్లా చేసుకోవడం వల్ల పిండి అంతా కొంచెం ఎయిర్ వెళ్ళేసి బాగా త్వరగా ఇట్లా స్పూన్తో తీసుకుంటే వస్తుంది. లేకపోతే మొత్తం మిక్సీకి అతుక్కుపోయి ఉంటుంది, అప్పుడు బాగోదు. సో ఇప్పుడు మిల్క్ పొంగు రావడానికి రెడీగా ఉందన్నమాట. మిల్క్ అయితే పొంగు వచ్చేస్తుంది, మనం సిమ్లోకి పెట్టేసుకోవాలి. మనం ఈ పౌడర్ని అలాగే యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ పాలు పొంగు వస్తాయి అన్నమాట, అప్పటిదాకా ఇట్లాగే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అవుతున్నప్పుడు ఇంకా పొంగు దగ్గర పడుతుందని అర్థం అనమాట. చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగు మొత్తం అంటిపోతుంది అనమాట. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు ఇలా బబుల్స్ పెద్దగా వస్తుంటే మీరు ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు బబుల్స్ పెద్దగా వస్తున్నాయి కాబట్టి ఆఫ్ చేసేస్తున్నాను. పొంగు అంటే ఇది పెద్దగా రాదు, జస్ట్ ఇక్కడ దాకా వస్తుంది. ఇందాకే వచ్చింది కానీ వీడియోలో తీయలేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని చల్లార్చుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను నేల మీద పెట్టి చల్లారుస్తున్నాను. డైనింగ్ టేబుల్ మీద పెట్టలేదు, ఎందుకంటే అక్కడ గ్లాస్ ఉంది. సో దీని మీద పెడుతున్నాను, అది కూడా నేల మీద. ఇది ప్లేట్ కింద పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద తింటాం కదా, అదనమాట. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా మారడానికి ఇది చల్లారేలోపు నేను మిమ్మల్ని ఒక చిలిపి ప్రశ్న అడుగుతాను. దానికి కరెక్ట్గా సమాధానం చెప్తారో లేదో మీరే చూసుకోండి. చలికాలంలో హత్తుకుంటారు, వర్షాకాలంలో తిట్టుకుంటారు, ఎండాకాలంలో నన్ను విసిరేస్తారు. నేను ఎవరిని? కొంచెం చూద్దాం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక 10 సెకండ్స్లో నేను మీకు ఆన్సర్ చెప్పేస్తాను. సో ఇదైతే ఇప్పుడు చల్లారిపోయింది, మనం వెళ్ళి దీన్ని మిక్సీ కొట్టేసుకుందాం అనమాట. సో ఇప్పుడైతే నేను ఇదంతా మిక్సీలోకి వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టేసుకుందాము. దీన్ని మొత్తాన్ని ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. అయితే మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని మూసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోబోతున్నాం. ఇంకొక 5 అవర్స్లో కూల్ అయిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో పెడితే. మీరు కావాలంటే ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఆన్సర్ చెప్పడం మర్చిపోయింది కదా, ఆన్సర్ వచ్చేసి రగ్గులు. మనం కప్పుకుంటాం కదా, రగ్గులు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే దీనికి మీరు ఫిదా అయిపోతారు. సో 5 అవర్స్ తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చూసేద్దాం. సో ఇక్కడ సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను.
చాలా అంటే చాలా క్రీమీగా సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ట్రై చేసినందుకు. సో బాయ్ ఫ్రెండ్స్.